అవని శశిధర్ మాధవితో మాట్లాడటానికి మాయ ఇంటికి వెళ్తుంది. మాయ ఎదురుగా వచ్చి ఏయ్ అవని ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శశిధర్ గారు మాధవి గారు లేరా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. వాళ్ళతో నీకేం పని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నాకు వాళ్ళతో ఏం పనో తర్వాత చెప్తాను, వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి అవని శశిధర్ గారు మాధవి గారు అని చెప్పి లోపలికి వెళ్ళి రూమ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. ముందు వాళ్ళతో పనేంటో చెప్పు అవని అని మాయ అడుగుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ సంగతి చెప్తాను అని చెప్పి అవని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. నువ్వు ఎంత వెతికినా కూడా వాళ్ళు నీ కళ్ళ ముందుకు రారు అవని అని చెప్పి మాయ అంటూ ఉంటే ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ లేరు, ముంబై వెళ్ళారు, రావటానికి కూడా టైం పడుతుంది. అసలు ఇంతకీ మా మమ్మీ డాడీతో నీకేం పని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను కిడ్నాప్ అయిన విషయం వాళ్ళకు ఎలా తెలిసింది? నా కిడ్నాప్ వెనక ఉన్నది ఎవరన్నది వాళ్ళకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నా కిడ్నాప్కి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా? ఆ మాంత్రికుడికి మీ అమ్మ నాన్నలకు ఏదైనా సంబంధం ఉందా? ఆ సంబంధంతోనే నన్ను కిడ్నాప్ చేశారా? ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి అని చెప్పి అవని అంటుంది. వాళ్ళు ఇంట్లో లేరని చెప్పాను కదా అవని అని చెప్పి మాయ అంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చెయ్యి అని చెప్పి అవని అంటూ ఉంటే మాయ ఫోనా ఫోను అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఫోన్ చేయమన్నానా అని అవని అంటూ ఉంటే ఇక మాయ శశిధర్ మాధవి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారా అవని, నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు చెప్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవును ఎప్పుడొస్తారు ముంబై నుంచి తిరిగి అని అవని అంటూ ఉంటే 1 వీక్ పట్టొచ్చు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అంతు నీ అంతు తేలుస్తాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే మాయ శశిధర్ మాధవి దగ్గరికి వెళ్తుంది. అక్కడ శశిధర్ మాధవి తాడుతో కట్టిపడేసి మూతికి ప్లాస్టర్ వేసి మాయ కూర్చోబెట్టి ఉంచుతుంది. ఇక మాయ వెళ్ళి శశిధర్ మాధవి మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తుంది. ఏయ్ మాయ ఎందుకు మమ్మల్ని ఇలా కట్టిపడేశావు అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలో మాయ మీరు ఆ అవనికి వేదవతి వాళ్ళకు నిజం చెప్పాలని డిసైడ్ అయ్యారు కదా, ఆ అవని ఇంటికి వేదవతి ఇంటికి బయలుదేరారు కదా, ఆ విషయం నేను విన్నాను, అందుకే మిమ్మల్ని ఇలా కట్టి పడేశాను అని చెప్పి మాయ శశిధర్ మాధవికి చెప్తూ ఉంటుంది. నేను చంపేస్తా అన్నా కూడా మీకు కొంచెం కూడా భయం లేకుండా ఆ అవని వేదవతికి నిజం చెప్పాలనుకుంటున్నారు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని చంపలేమని అనుకుంటున్నారా? నేను తలుచుకుంటే మిమ్మల్ని చంపటం 1 నిమిషం కూడా పట్టదు. పెంచిన తల్లిదండ్రులు అని చెప్పి ఆగిపోతున్నా అనుకుంటున్నారా? కాదు, మీరు చచ్చిపోతే నా పెళ్ళి శాస్త్ర ప్రకారం వాయిదా పడుతుంది కాబట్టి ఆ వాయిదా పట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. యాజ్ యూజువల్గా పెళ్లి టైంకి మండపానికి రండి, పెళ్ళి చూడండి, వెళ్ళిపోండి, అంతేకాని అవనికి కానీ వేదవతి వాళ్ళకి కానీ పెళ్లి మండపంలో నిజం చెప్పాలని చూస్తే ఊరుకోను అని చెప్పి మాయా శశిధర్ మాధవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను తలుచుకుంటే మిమ్మల్ని చంపి యాక్సిడెంట్గా క్రియేట్ చేయగలను, కానీ పెళ్లిలో మీరు ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమీ చేయట్లేదు, మైండ్ ఇట్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాయ శశిధర్ మాధవికి వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ మూతికి ప్లాస్టర్ వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వేదవతి ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మాయ వేదవతి ఇంటికి వెళ్తుంది. రమ్మని ఫోన్ చేశారు, ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాలా ఆంటీ గారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. రామ్మ ఇలా కూర్చో అని చెప్పి వేదవతి అంటుంది. ఎందుకు ఫోన్ చేశానంటే పెళ్ళి ఎక్కడ జరగాలి అన్న విషయం గురించి డిసైడ్ చేసుకుందామని ఫోన్ చేశానమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. ఎక్కడ జరగాలి ఏంటండి? పెళ్ళి పెద్ద ఫంక్షన్ హాల్లో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, గ్రాండ్గా జరిపిద్దాం అని మాయ చెప్తూ ఉంటే నేను ఖర్చు గురించి ఆలోచించట్లేదమ్మా, సాంప్రదాయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి వేదవతి అంటుంది. అప్పుడే అవని వచ్చి తుమ్ముతుంది. శుభమా అని పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటుంటే తుమ్మింది ఎవరు అని పెద్దిరాజు అంటూ ఉంటే అవని అలా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏయ్ నిన్నెవరే పిలిచింది? పిలవని పేరంటానికి అలా వచ్చావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. పిలవని పేరంటమేంటి? ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా నాకు తెలియాలి అని చెప్పి అవని అంటుంది. ఎందుకు తెలియాలి నీకు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఏంటి బంగారం మర్చిపోయావా? నా మెడలో నా బావ కట్టిన తాళి ఉంది. ఈ తాళి ఉన్నంత వరకు నా బావ పైన నాకే రైట్స్ ఉన్నాయి. అయినా పెళ్లి మండపం ఎక్కడ, టైము, స్లాట్ అన్నీ కూడా నాకు తెలియాలి కదా అని చెప్పి అవని అంటుంది. నీకెందుకు తెలియాలి అని వేదవతి అంటూ ఉంటుంది. అయ్యో అత్తగారు మీరు మర్చిపోయారా? నేను గతంలో మీకు మాట ఇచ్చాను కదా, నా మెడలో ఉన్న తాళిని తీసి మీకు ఇచ్చిన తర్వాతే బావా ఆ మాయ మెడలో తాళి కడతాడని అని చెప్పి అవని అంటూ ఉంటుంది.
అవని ఇంత ధైర్యంగా ఉందంటే ఈ పెళ్లి జరగనట్టే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు కాసేపు ఆపుతావా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. వేదా, ఈరోజు మనం పెళ్లి ఎక్కడ అన్నది అవనికి చెప్పకపోవచ్చు, కానీ ఏదో ఒకలా అవనికి తెలుస్తుంది. అలా కాకపోయినా పెద్దిరాజే చెప్తాడు. ఎందుకు ముసుగులో గుద్దులట? మన అవనికి భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి ఎక్కడ పెట్టాలనుకుంటున్నావో అవని ముందే డిసైడ్ చేసేయి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అమ్మ మాయ, మా ఇంట్లో అందరి పెళ్ళి కూడా సాంప్రదాయబద్ధంగా మా పల్లెటూరు రామచంద్రాపురం మా పాత ఇంట్లో జరిగేది. ఈ అవని శ్రీకర్ల పెళ్లి మాత్రమే అలా జరగలేదు. అందుకే ఈ శ్రీకర్ గడి జీవితం అవని వల్ల ఇలా నాశనమైంది. అందుకే నీకు శ్రీకర్కి మా పల్లెటూరులోనే పెళ్లి చేయాలనుకుంటున్నామమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. పల్లెటూరులోనా? అయితే ఇంకా మంచిది, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అవని అంటుంది. నీకు అభ్యంతరం లేదా? నీకు అభ్యంతరం ఉందా లేదా అని ఎవరు అడిగారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అయినా పల్లెటూరులో పెడితే నాకే మంచిది అని చెప్పి అవని అంటుంది. నీకు మంచిదా? ఎందుకు అని నిహారిక అంటూ ఉంటుంది. పల్లెటూరులో ప్రజలైనా వేదవతి గారికి బుద్ధి చెప్తారు. చిన్న కోడలు మంచిది, అలాంటి చిన్న కోడలికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని బుద్ధి వచ్చేలా మాట్లాడతారు అని చెప్పి అవని అంటుంది. ఆ జనం ముందే నీ గురించి అన్ని విషయాలు బయట పెడతానే, చూసుకుందాం అని చెప్పి వేదవతి అవనిని అంటూ ఉంటుంది. టైం చెప్పారు, స్లాట్ చెప్పారు, అలాగే ఎక్కడ పెళ్ళో కూడా చెప్పారు. ఆ రోజు కలుసుకుందాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే ఆంటీ గారు, ముహూర్తం చెప్పారు కదా, అలాగే రామచంద్రాపురంలో పెళ్ళి అన్నారు కదా, ఆ సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి మాయ అంటూ ఉంటే, సరే అమ్మా, ఘనంగా ఏర్పాట్లు మేమే దగ్గరుండి జరిపిస్తాము అని మాయకు వేదవతి చెప్తూ ఉంటుంది. సరే ఆంటీ గారు, నేను బయలుదేరుతాను, నాకు పని ఉంది అని మాయ చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మాయ వెళ్తూ ఉంటే, నేను కూడా బయలుదేరుతాను అత్తగారు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. హలో మాయ మేడం అని చెప్పి అవని మాయను పిలుస్తూ ఉంటుంది. ఇంకా మాయ అక్కడే ఆగి, ఏంటి, ఎందుకు పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వస్తున్నాను, మాట్లాడటానికే వస్తున్నాను అని చెప్పి అవని మెల్లగా మాయ దగ్గరకు వెళ్తూ ఉంటే, అమ్మ మాయ, నిన్నెందుకు ఈ అవని ఆపింది? నిన్ను ఆపుతుందన్న అనుమానం వచ్చే మేము కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. ఏ ఉద్దేశంతో మాయను ఆపావు? పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికా అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది. పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని అడగటానికి కాదు, పెళ్ళి రామచంద్రపురం పల్లెటూరులో జరుగుతుందని మీరు డిసైడ్ చేశారు. మరి ఆ విషయం మాయ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టమో లేదో తెలియలేదు కదా. ఈవిడ పెళ్లి ముహూర్తం అనగానే చంకలు గుద్దుకుంటూ వచ్చేసింది. మరి మాయ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ విషయం గురించి తెలియాలి కదా. వాళ్ళకెందుకు ఈ మాయ చెప్పట్లేదు? వాళ్ళను ఎందుకు ఇక్కడికి తీసుకురాలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, నీకేమైనా పిచ్చా? నేను నా పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళు తప్పకుండా పెళ్ళికి వస్తారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అది కాదమ్మా మాయ, మీ నాన్న నీ పెళ్ళి గురించి చాలా హోప్స్ పెట్టుకొని ఉంటారు కదా, గ్రాండ్గా చేయాలనో లేకపోతే తనకు నచ్చిన ప్లేస్లో చేయాలనో ఏదో ఉంటుంది కదా. ఆ విషయం మా ముందే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇది చాలా చిన్న విషయం, నా పేరెంట్స్కి నేను చెప్తాను అని మాయ అంటూ ఉంటే, లేదు మాయ, ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయం, మా సమక్షంలోనే మీ పేరెంట్స్కి తెలియాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఈ అవనేంటి ఇలా ఇరికించింది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి మాయ, ఫోన్ చేయి మీ పేరెంట్స్కి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. తొందరగా ఇక్కడికి రమ్మను, వీళ్ళ సమక్షంలోనే మీ పెళ్లి రామచంద్రాపురంలో జరుగుతుందని మీ పేరెంట్స్కి వీళ్ళ సమక్షంలోనే తెలియచెయ్యి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నీకేమైనా పిచ్చా అవని, మా పేరెంట్స్ లోకల్లో లేరు, ముంబై వెళ్ళారని చెప్పాను కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, వాళ్ళ నిర్ణయం ఏంటో తెలిసిపోతుంది కదా అని చెప్పి అవని అంటుంది. వాళ్ళు బిజీగా ఉండుంటారు అని మాయ అంటూ ఉంటే, కూతురు పెళ్లికి మించిన బిజీ ఇంకేంటమ్మా, అంత బిజీగా ఉన్నా కూడా కూతురు ఫోన్ చేస్తుందంటే తప్పకుండా లిఫ్ట్ చేస్తారు, ముందు ఫోన్ చేయమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక మాయ కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళను నేను అక్కడ కట్టి పడేసి వచ్చాను, వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తారు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ అవని వాళ్ళు చెప్పినట్టుగానే శశిధర్ మాధవి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. శశిధర్ మాధవి కట్టి పడేసి ఉంటారు. ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మాధవి మాయ నెంబర్ చూసి, ఏమండి మాయే ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మనల్ని ఇక్కడి కట్టపడేసి అలా మనకి ఫోన్ చేస్తే మనం ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాం అని చెప్పి శశిధర్ అంటూ ఉంటే, ఏముంది, ఎక్కడో ఇరుక్కొని ఉంటుంది, మనకు ఫోన్ చేస్తుంది అని చెప్పి మాధవి శశిధర్తో చెప్తూ ఉంటుంది. చూసారా, ఎంత ఫోన్ చేస్తున్నా కూడా మా పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారని నేను చెప్పాను కదా అని చెప్పి మాయ ఫోన్ కట్ చేయబోతూ ఉండగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మాయా,
ఏంటమ్మా ఫోన్ చేశావు అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. ఇక మాయ షాక్లో ఉంటుంది. నేను కట్టి పడేసిన వీళ్ళు ఎలా ఫోన్ లిఫ్ట్ చేశారు అని చెప్పి మాయ కంగారు పడుతూ ఉంటుంది. ఇక శశిధర్ మాధవి పక్కన సామి ఉండి, మాయ ఏం చెప్పినా కూడా మీరు సరే అని చెప్పాలి, లేదంటే మీరు ఇక్కడే చచ్చిపోతారు అని చెప్పి సామి శశిధర్ మాధవిని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసిన శశిధర్ మాధవి ఏం మాట్లాడాలో అర్థం కాక సామిని చూసి కంగారు పడుతూ ఉంటారు. హలో శశిధర్ గారు, మాధవి గారు, మీతో మాట్లాడటానికి నేను మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా మిమ్మల్ని కలవచ్చులే, కానీ ఇక్కడ మాయ పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ మాయ, ఏం మాట్లాడుకుంటున్నారు అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. డాడీ, వేదవతి ఆంటీ నా పెళ్లిని పల్లెటూరు రామచంద్రపురంలో జరిపించాలనుకుంటున్నారు అని మాయ చెప్తూ ఉంటుంది. మీ నిర్ణయం ఏంటో చెప్పండి శశిధర్ గారు అని చెప్పి ప్రసాదరావు వేదవతి అడుగుతూ ఉంటారు. మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు శశిధర్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వేదవతి గారు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు. సరే డాడీ, మీరు తొందరగా పెళ్లి ముహూర్తం కల్లా వచ్చేసేయండి, ఉంటాను అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. ఇక అవని కోపంగా మాయ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే